బైబిల్ తెరిచినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే ఈ గ్రంథం అంతా ఎవరి గురించి రచింపబడిందంటారు? దానియేలు గ్రంథము ఎవరి గురించి రచింపబడిందంటారు? మెయిన్ క్యారెక్టర్ ఎవరిదంటారు? దానియేలు గ్రంథంలో మెయిన్ క్యారెక్టర్ దానియేలు ఈ గ్రంథం అంతా కూడా. సో దానియేలు గారు ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఎందుకు నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నాడంటే యెరూషలేము యొక్క పట్టణం గురించి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము పట్టణం గురించి ఆయన ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నాడంటే ఆ 9వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇదంతా కూడా దానియేలు గారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ఒక్కొక్క పాపం ఒప్పుకుంటూ ఆయన యొక్క పట్టణంలో ఉన్న ప్రజలను ఆయన రక్షించమని ప్రార్థన చేస్తాడు. ఆ 9వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే 7వ వచనం మనం చదువుదాం. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత మొక్క వికారం నొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసింది, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ నివాసులుగాను ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. ఆయన ఈ వచనంలో చెప్తాడు, దేవా, మిమ్మల్ని మేము విడిచిపెట్టి మా ప్రజలందరూ మిమ్మల్ని విడిచిపెట్టి మేము చేసిన పాపముల నిమిత్తము మా పట్టణమున అంతటికి సిగ్గే తగ్గి ఉన్నది అని చెప్తా ఉంటాడు. ఆయన తన సొంత నిమిత్తం ప్రార్థన చేసుకోవట్లేదు, కానీ తన యొక్క ప్రజలు చేసిన పాపముల నిమిత్తము ఆయన యొక్క పట్టణం ఉన్న స్థితి నిమిత్తం ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినము సంఘమైన మీ అందరికీ నేను తెలియజేసిన విషయం ఏంటంటే దానియేలు